బాగున్నారా? ఊరు వెళ్తున్నామండి. అందుకోసమే ఎర్లీ మార్నింగ్ 3:25కి నిద్ర లేచాను. రాత్రి చాలా లేట్ అయ్యింది. దానివల్ల ఇప్పుడు కళ్ళు లెగడం లేదు. బ్రష్ చేసుకుని మొహం కడుక్కుంటే కొంచెం నిద్ర మొత్తం తగ్గుతుందని బ్రష్ చేసుకుని మొహం కడుక్కుంటున్నాను. అబ్బా, మొహం కడుక్కోవడం వల్ల ఇప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఉందండి. కళ్ళు అయితే పైకి లెగుస్తున్నాయి. ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా టీ అయితే కంపల్సరీగా తాగుతాం కదా. టీ పెట్టుకుంటున్నాను. ఈ టీ తాగడం వల్ల నిద్ర మొత్తు కూడా పోద్దండి. టీ మరిగేలోపు ఇల్లంతా తుడుచుకుంటున్నాను. చూడండి, బొమ్మలు పిల్లలు ఎక్కడ పడితే అక్కడే పడేశారు. ఇవన్నీ ఎత్తి తుడిసేసరికి నాకు సరిపోద్దండి. రోజు ఇలానే ఉంటది నా పరిస్థితి. ఇల్లు తుడిచేటప్పుడు మూల మూలలు బొమ్మలు పడేస్తుంటారు. ఇల్లు తుడిచేలోపు టీ కూడా మరిగిపోయిందండి. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ముందు రోజు వాష్ చేసిన గిన్నెలు తీసుకొచ్చి కబోర్డ్ లో సర్దేస్తుంటాను. అలాగా ముందు రోజు 9 గిన్నెలన్నీ కబోర్డ్ లో సర్దేస్తున్నాను. గిన్నెలన్నీ కబోర్డ్ లో సర్దేశాక బట్టలు కొన్ని మడత పెట్టలేదు. ఆ బట్టలు కూడా మడత పెట్టేసి ఎవరు వాళ్ళవి సపరేట్ గా వాళ్ళ సెల్ఫ్ల్లో పెట్టేశాను. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎన్ని పనులైనా చేయొచ్చండి. కానీ మెయిన్ పని ఏమైనా ఉంది అంటే కిడ్స్ లేపి రెడీ చేయడమే. అదే పెద్ద పని. కానీ నాకైతే అది చాలా చిన్న పని అండి. ఎందుకంటే మా కిడ్స్ ఊరు వెళ్తున్నాం అనే ఒక మాట చెప్తే చాలు చాలా ఎర్లీగా లెగిసిపోతారు. నేను ఇప్పుడు మీ ముందే ట్రై చేస్తున్నాను. వాళ్ళని లేపుతున్నాను. చూడండి ఎంత ఎర్లీగా లెగిసిపోయారు. ఇద్దరును లెగిసి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. బ్రష్ చేసుకుని స్నానం చేసుకుంటారు, రెడీ అయిపోతారు. మా పిల్లల్లాగే మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? కమెంట్ చేయండి. వాళ్ళు పడుకున్న బొంతులు దుప్పట్లు మడత పెడుతున్నాను. అలాగే కొన్ని గిన్నెలు ఉన్నాయండి, అవి కూడా వాష్ చేశాను. చూసారా, ఫైనల్ గా అయితే మా కిడ్స్ రెడీ అయిపోయారు. ఊరు వెళ్దాము అని అంటే నాకంటే ముందు రెడీ అయిపోతారండి మా కిడ్స్ అయితే. పాపకి జడలు వేసి బయలుదేరిపోతాము. ఇంత ఎర్లీగా వెళ్ళడానికి రీజన్ ఉందండి. ఎందుకంటే బండి మీద వెళ్తున్నాము. ఎర్లీగా వెళ్ళకపోతే పిల్లలకి ఎండ తగులుతుందని చెప్పి ఎర్లీగా బయలుదేరి ఊరు వెళ్ళిపోతున్నాము. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇక్కడే తింటామండి టిఫిన్. ఎందుకంటే ఫ్యామిలీతో చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఇటుపక్కల పరిసరాలు కూడా చాలా బాగుంటాయి. క్లీనింగ్ బాగుంటదండి, చాలా బాగుంటది. తిన్న కాసేపు అయినా ప్రశాంతంగా తింటాము. అంత బాగుంటది ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు. అందుకే ఎప్పుడు ఇక్కడే తింటుంటాం మేము టిఫిన్. నాకైతే పెసరట్టు ఉప్మా, పాపకు పూరి, బాబుకి ఇడ్లీ, మా వారు దోశ ఆర్డర్ పెట్టుకున్నారు. తినేసాక బయలుదేరిపోయామండి. ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసామండి. మా పిల్లలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు. వైజాగ్ లో అయితే ఇంత పీస్ఫుల్ గా ఎంత ఓపెన్ గా ఉండదు కదా. ఇక్కడికి వచ్చిన ఒక్క రోజైనా చాలా హ్యాపీగా ఆడుకుంటారు. మా ఇల్లు కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటదండి. చుట్టుపక్కల పచ్చని పొలాలు, చెట్లు చాలా అంటే చాలా బాగుంటది. ఇలాంటి వాతావరణం ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. అంతేనండి, బాయ్ బాయ్.